హలో ఎవ్రీవన్, మై వెయిట్ లాస్ జర్నీలో డే 13. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవ్వాలని, మీకు నచ్చాలనే చేస్తున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే చాలామంది నన్ను అడిగారండి, ఎస్పెషల్లీ ఉమెన్స్ అడిగారు. సిస్టర్, మేము ఇలాగా ఫస్ట్ టైం జిమ్కి వెళ్తున్నాము, మాకేం నాలెడ్జ్ లేదు, సో ఎలా జిమ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటి అని వాళ్ళు అడిగితే నేను వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను. సో ఎక్సర్సైజ్ చేయాలంటే స్టార్టింగ్ బిగినర్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ జిమ్ చాలా పెద్దగా అదే అలా 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 ఆలోచించుకోవద్దండి. ఫస్ట్ మీ ఇంటికి దగ్గరలో ఉందా లేదా అది ఒక్కటి చూసుకోండి. మీ ఇంటికి దగ్గరలో ఉంటే మీరు ఏ టైంలో అయినా వెళ్ళి రావటానికి ఈజీగా ఉంటుంది. సో మీకు అంత కష్టంగా ఇప్పుడు అంత లాంగ్ వెళ్ళాలా, మేము జిమ్ చేయాలా అన్న ఐడియా రాకుండా ఉంటుంది అన్నమాట. ప్రాపర్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. ఎవ్రీ మజిల్కి బిల్డ్ చేసుకునే ఎక్విప్మెంట్ ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ మెయిన్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, జిమ్ ట్రైనర్ మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. ట్రైనర్ అంటే పెద్దగా బాడీ బిల్డ్ చేసుకొని కండలు తిరిగి ఉన్న వాళ్ళు కాదండి. ఆయన మనతో మంచిగా ఉంటున్నారా లేదా, మంచిగా చెప్తారా లేదా, మనల్ని ఎలా చేపిస్తున్నారు, ముఖ్యంగా పేషెన్స్ ఉందా లేదా ఆయనకి, మనం ఒకవేళ చెయ్యకపోయినా ఆయన దగ్గరుండి చేపించేలాగా ఉండాలి. అలా అయితే ట్రైనరు బెస్ట్ అనమాట. లక్కీగా మా ట్రైనర్ అయితే బాగా చెప్తారు, చేపిస్తారు కూడా. అండ్ వెరీ ఇంపార్టెంట్, పేషెన్స్ ఎక్కువ ఆయనకి. మనం అడిగిన ప్రతి ఒక్కదానికి ఓపిక్గా ఆన్సర్ చెప్తారు, మన చేత చేపిస్తారు కూడా. సో ఫస్ట్ బిగినర్స్ తెలుసుకోవాల్సిన అయితే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఇంటికి దగ్గరలో ఉండేలాగైతే చూసుకోండి. ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేసాము. చెస్ట్ వర్కౌట్స్ ఒక 5 వేరియేషన్స్ అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ నార్మల్గా కార్డియో లాగా చేయిస్తారన్నమాట. యాప్స్కి కానీ జంపింగ్ జాక్స్ అట్లాంటివి చేయిస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్స్ అన్నమాట. ఇప్పుడు మండే మేము చెస్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ డే లెగ్స్, నెక్స్ట్ డే మళ్ళీ షోల్డర్స్, ఇలాగా ఎవ్రీ డే ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటారు. అంతేగాని వన్ డే మొత్తం కంప్లీట్గా అవే చేయించరండి. సో లాస్ట్ టైం నన్ను ఒక సిస్టర్ అడిగారు, అంటే మీరు ఏమేం వేరియేషన్స్ చేస్తున్నారు, అన్నీ ఒకేసారి చేస్తారా లేకపోతే వీక్లీ ఒక్కసారి చేస్తారా అని చెప్పి నన్ను అడిగారనమాట. సో అందుకని చెప్తున్నాను, అన్నీ ఒకసారి చేయించారండి. ఇప్పుడు డేలో ఒకటి చేసామంటే నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ డేకి షోల్డర్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటారు. ఒక సండే మాత్రం నేనైతే లీవ్ తీసేసుకుంటాను. కంప్లీట్గా మండే టు సాటర్డే నేను అసలు డ్రాప్ అవ్వకుండా జిమ్కి అయితే వెళ్తాను. అండ్ డైట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. ఒక సండే మాత్రం చీట్ డే తీసుకుంటాను అండ్ జిమ్కి కూడా వెళ్ళను అనమాట. సో ఎందుకంటే బాడీకి కొంచెం రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంటే. మనం అసలు కంటిన్యూస్గా మనం వెళ్ళిపోయి జిమ్కి ఏదో చేసేద్దాము అని అనుకుంటాం, కానీ వన్ డే కూడా రెస్ట్ లేకుండా మన బాడీని మరీ ఇబ్బంది పెడితే నెక్స్ట్ డేకి అసలు ఓపిక ఉండదండి. సో అందుకని చెప్తున్నాను, స్ట్రిక్ట్గా ఒక 6 days చేసి 7th డే మాత్రం డ్రాప్ అవ్వండి అండ్ చీట్ డే కూడా పెట్టుకోండి. మీకు కొంచెం బెటర్, హ్యాపీగా తింటున్నట్టు ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీకు కూడా క్రేవింగ్స్ అనేవి లేకుండా ఉంటాయి. నా సజెషన్ అయితే అది. సీరియస్గా 1 to 6 days చేసి 7th డే మాత్రం మనకి ఇష్టమైంది తినచ్చు. ఇష్టమైంది అంటే ఏదో బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి చీట్ చేయాలి, కానీ కంప్లీట్గా మొత్తం డైలీ కూర్చొని తినకూడదు. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఓట్ మీల్ చేసుకున్నాను. ఓట్ మీల్స్లో బాదం పౌడరు, బాదం, వాల్నట్స్ ఇవన్నీ పౌడర్ చేసుకొని ముందే పెట్టుకున్నాను అనమాట. లైట్గా ఫ్రై చేసుకొని, అదేంటంటే ఓట్ మీల్లో కొంచెం మిక్స్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని పైన పొమోగ్రానైట్ వేసేసుకుంటే చాలా బెటర్. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, మనం ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే పైన టాపింగ్స్ లాగా యాడ్ చేసేదాన్ని, ఈసారి కొత్తగా పౌడర్ చేశాను.
నెక్స్ట్ టైం నేను పౌడర్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. అంటే వీడియో తీయకుండానే నేను ఆల్రెడీ పౌడర్ చేసేసుకున్నానండి, అందుకే చూపించలేకపోయాను. లేకపోతే ప్రతి ఫుడ్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను కదా, అందులో మిక్స్ చేసుకునే పౌడర్ అయితే అది. ఈరోజు లంచ్ వచ్చేసి పప్పు కర్రీ అండ్ ఎగ్ వైట్స్. నేను హోల్ ఎగ్ తినను, ఎగ్ వైట్స్ తీసుకుంటాను. సో మినిమం ఒక 3 ఎగ్ వైట్స్ తీసుకున్నాను అంటే మనకి ప్రోటీన్ కూడా కొంచెం వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని ఎగ్ వైట్స్ నేను ఎక్కువ తీసుకుంటాను.